గోవింద 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 గోవింద
భక్తులారా, ఇప్పుడు అర్చక స్వాములు మన చేత సంకల్పం చెప్పించబోతున్నారు. శ్రద్ధగా విందాం. ఆయన ఎలా పలికితే అలా పలుకుదాం. చేతులు జోడించే స్వామివారి పాదాలకు నమస్కారం పెట్టుకుంటూ మరొకసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. చేతులు పైకెత్తి మరొకసారి ఏడుకొండలవాడ. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణోత్సవం సేవకు చేసిన భక్తులందరూ నేను చెప్పిన విధంగా సంకల్పం చెప్పుకోవాలను. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీభూమినీల సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణోత్సవం కర్మాంగం మమ గోత్రోద్భవస్య. అందరూ మీ గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య. అందరూ మీ పేరును చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య. అందరూ మీ భార్య పేరును చెప్పుకోవాలండి. సహ కుటుంబానం. అందరూ మీ పిల్లల పేర్లను బంధువుల పేర్లను మనసులో స్మరించుకొని మీ కోరికలను ప్రార్థనలు స్వామివారికి విన్నవించుకోవాలండి. సహ కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ ఆనుకూల్యతా సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీల సమేత శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైకానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీభూమినీల సమేత శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ వైకుంఠవాస గోవింద గోవింద.
వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ అంటూ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య స్థలాలన్నింటిలో కూడా శ్రేష్టమైనటువంటిది తిరుమలగిరి. సాక్షాత్తు కలియుగ వైకుంఠమనే అందరి చేత కీర్తింపబడేటటువంటి పుణ్యక్షేత్రం ఇది. పావనమైనటువంటి ఈ తిరుమల గిరులలో ఆనంద నిలయంలో వెలసి విరాజిల్లుతున్నటువంటి శ్రీ శ్రీనివాస స్వామి వారికి నిత్యోత్సవాల్లో భాగంగా శ్రీవారి కళ్యాణోత్సవ వైభవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా చక్కగా మనం వీక్షిస్తున్నాం. అతి రమ్యమైన భక్తి ప్రదాయకమైనటువంటిది ఈ కళ్యాణోత్సవంలో భాగంగా అర్చక స్వాముల వారు సంకల్పాన్ని మనవి చేశారు. భక్తుల కోరికలు నెరవేర్చడానికే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉభయ నాంచారులైన శ్రీ మహాలక్ష్మి భూమహాలక్ష్మి అమ్మవార్ల ఇరువురితో ఈ కళ్యాణోత్సవ సేవను స్వీకరించేటటువంటి పరమ దివ్యమైనటువంటి రోజు ఈరోజు. భూలోక వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల పాలిట కొంగు బంగారంగా పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవంగా కొలువై దర్శనమిస్తూ ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏడుకొండలవాడని, వెంకటరమణుడని, శేషాచలపతి అని ఎన్నెన్నో పేర్లతో భక్తులంతా కూడా ఆర్తిగా పిలుస్తూ ఉంటారు కదండి. ప్రప్రథమంగా ఈ కళ్యాణ మహోత్సవంని శ్రీవైకానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా నిర్వహించడంలో భాగంగా విశ్వక్సేనారాధన పుణ్యాహవాచన కైంకర్యాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించి భక్తులందరూ స్వామివారి అనుగ్రహాన్ని మనమంతా కూడా పొందే భాగ్యాన్ని కలుగుతుంది. జగత్ప్రభువు సర్వాభరణాలతో ఎలా వెలుగుతూ ఉన్నారో చక్కగా వీక్షించండి. అపోపి గృహన్ ప్రతిపాదయిష్యే కృణోమి దత్తాగుం సుచిరగుం సుశర్మ యదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యశ్చ రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞా పాశావిదా పుత్రాః తేభ్యో నైంద్ర సవితోత విష్ణు విశ్వే దేవా ముంచంతు వర్చస్వస్య. అస్మిన్ కుంభే వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాజస్పతిమావాహయామి. వరుణాయ నమః. ఇదమాసనం వరుణాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఆదౌ నిర్విఘ్నేన పరిసమావాహ్యతం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢసైన్యాదినాదం ముద్రాచక్రే కర్తయుగే శంకదండౌ దదానం మేఘస్యామం శౌరిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితతనుజం సూత్రవత్యా సమేతం. ఓమాగ్నేయో యస్మాదజామహే త్వా విశ్వే సదా త్వం మహితోనుశంభో. వైరాజంతే సుహదన్నిదత్తాం ప్రయిష్యామదీశో విబుధానాం నాదిర్యామే సస్తాం నిరిదాం దదాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహయామి, శాంతమావాహయామి, హరమావాహయామి, అమితమావాహయామి, నిత్యాన్నపాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రవతీమావాహయామి, వామే జయామావాహయామి. సూత్రవతీ జయా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. ఇదమాసనం విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. భవద్భిరణజ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాజ్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వ స్వస్తి ప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాదితయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాదితయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాదితయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవావంతునయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తదేపదం. సమూఢమస్య వాగుంసురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్ఘోపాదాభ్యః. తతో ధర్మాని ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతయతో వృతాని పస్మసే. ఇంద్రస్య యుధ్యస్య కా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యః. దివి వచక్షురాదతం
तद्विप्रासो विपन्यवो जाघ्रुवागं सस्समिन्दते विष्णोर्यत्परमं पदं ध्रविनोदाद्रविणस्वस्तरस्य ध्रविनोदास्सनरस्य प्रियं सते ध्रविनोदा वीरपतिमिषन्नो ध्रविनोदारासते दीर्घमायुः भद्रं कर्णे विष्णुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्जयत्राः श्रीरङ्गैः सुष्ठुवागं सस्तनोभिर्विषेमदेवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवायत्राणचक्रादर्शं तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारीषतैर्गन्धोः आदिर्दिर्द्योरदिदन्तरिक्षमतिर्माता सविता सुपुत्रः विश्वे देवादिति पंचजनादिर्जातमदिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वीतोपव्यशं यदा वै सूर्योदयति अद नक्षत्रन्नैति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वीत यत् कार्यस्यात् पुण्याहमेव कुरुते। ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाख्यं च कर्मणि पुण्याहं भवन्तो भ्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो भ्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो भ्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु। स्वस्ति न इन्द्रो रुद्रश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्ष्यो अरिष्टनेमि स्वस्ति न बृहस्पतिर्ददातु। ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाख्यं च कर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो भ्रुवन्तु कर्मणे स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रुवन्तु कर्मणे स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रुवन्तु कर्मणे स्वस्ति। हृद्यास्म हव्यैर्नमसो सत्य मित्रं देवं मित्रदेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेव शरदस्स वीराः। ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाख्यं च कर्मणि पुण्याहं वृद्धिं भवन्तो भ्रुवन्तु कर्मरुज्यताम् पुण्याहं वृद्धिं भवन्तो भ्रुवन्तु कर्मरुज्यताम् पुण्याहं वृद्धिं भवन्तो भ्रुवन्तु कर्मरुज्यताम्। वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयोपवस्थानवोर्जेतदादन महेरण यक्षसे योपशिवतमोरस्तस्य वाजयदेहनः औषधीरिव मातरः तस्मादरङ्गमामवो यस्य क्षिणाय जिन्वता आपो जनयताचनः। पवमानस्वर्जनः पवित्रेण विचर्षणिः यः पोतासु पुनात्मा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोदय पुनन्तु विश्वायुवः जातवेदः पवित्रवत् पवित्रेण ब्राहिमा शुक्रेण देवदीद्यत् अग्ने क्रत्वा क्रतु मृणु यत्ते पवित्रमर्चिषि अग्ने विदधमन्तरा ब्रह्मदेन पुनीमहे उवाभ्यां देवसवितः पवित्रेण शिवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्यै बह्वेस्तन्वो वीतमृष्टाः तया मदन्तस्तदमार्द्येषु वयग्स्यापतयोरयिनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेने शिरोमयोभूः या वा पृथिवी पयसापयोभिः ऋतावरी यज्ञे मा पुनीतां बृहद्भिः सदस्रुभिः वर्षिष्ठैर्देववन्नभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोऽद्यामहं हिरण्मयं तेन ब्रह्मविदोमयम् उदं ब्रह्म मुनीमहे इन्द्रस्तु नीति सहमा पुनातु सोमस्वस्यावरुणः समीच्या यमो राजा प्रभृणाभि पुनातु मा जातवेदा मूर्जयन्त्या पुनातु तत्संयोरावृणीमहे घातुं यज्ञाय घातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु मेषिजं षण्णो अस्तद्विपदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः। प्राच्यां देवात्मजो मार्जयन्तां दक्षिणायां दिशमासा पितरो मार्जयन्तां प्रतीच्यां दिशुहा पशवो मार्जयन्तां रीत्यां दिश्या भवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तामनोदरादरे नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पते प्रतिजानी यस्मान् स्वावेशो अनमीवो भवानः यत्वे महे प्रतितन्नो जुषस्वाशन्न येदिद्विपुदेशं चतुष्पदे वास्तोष्पदे शक्मया सकुं सदा ते सक्षीमा हिरण्मया गातुमत्या आवह क्षेमोत योगे वरन्नो यूयं पादस्वस्ति विश्वदा नः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विशन् सकासुषे वयेदिनः।
वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्घ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदास्मदा स्नानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఏషాయ భక్తరక్షక గోవింద గోవింద. శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో చక్కగా అర్చక స్వాముల వారు విశ్వక్సేనారథను శుద్ధి పుణ్యాహవాచన కైంకర్యాలన్నీ చక్కగా నిర్వహించారు. శ్రీ విశ్వక్సేనుల వారు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తాగ్రణి, అదేవిధంగా సమస్త విష్ణు సైన్యాలకు అధ్యక్షుడు ఆయన. అందుకే శ్రీ మహావిష్ణువు వారి సంబంధమైనటువంటి ఏ క్రతువులు మనం నిర్వహించాలన్నా కూడా వాటిలో ప్రధానంగా విశ్వక్సేనుల వారి పూజతోనే ఆ క్రతువులన్నీ ఆరంభమవుతాయి. కనుకే శ్రీ వెంకటేశ్వరుని శ్రీ దివ్య కళ్యాణ మహోత్సవంలో కూడా విశ్వక్సేనారథను ప్రారంభిస్తారు. తదుపరి పుణ్యాహవచం అనేటటువంటిది. ఈ కళ్యాణంలో పాలు పంచుకునేటటువంటి భక్తులందరూ కూడా కీర్తిని, అమృతత్వాన్ని, ధనధాన్య సమృద్ధిని, పశు సమృద్ధిని, సత్సంతానాన్ని కూడా పొందడం కోసమనే ఈ పుణ్యాహవచన ప్రక్రియను దోహదం చేస్తుందని వేదాలు మనకు చెప్పేటటువంటి ఉపదేశమేది. అర్చక స్వాముల వారు సర్వత్రా శుద్ధి కొరకు పరమ పావనమైనటువంటి సూక్తాలను పఠిస్తూ ఇంద్రాది దేవతలందరినీ కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తూ మంత్రభూతమైనటువంటి జలాన్ని పరితః చల్లుతూ అన్ని వైపులా పరిశుద్ధం చేయడం కోసమై ఆచరించేటటువంటి వేదోక్తమైనటువంటి కర్మే పుణ్యాహవాచన కర్మ. మామూలుగా చేసేది ఆ పుణ్యాహవాచన కర్మ వివిధ గృహాల్లో అయితే కేవలం ఆ గృహానికి, క్షేత్రానికి మాత్రమే శుద్ధిపరుస్తుంది. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో నిర్వహించేటటువంటి పుణ్యాహవచనం మాత్రం భక్తుల యొక్క మనసుల్ని శుద్ధం చేయడం కోసం నిర్వహించే ప్రక్రియే పుణ్యాహవచన ప్రక్రియ. ఆ తదుపరి అర్చక స్వాముల వారు అంకురారోపణ కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ పాలికలను సిద్ధం చేసిన తర్వాత అలంకృతమైనటువంటి పాలికల్లో మృత్తికను చేర్చేటటువంటి సమయంలో ఆ మృత్తికను సాక్షాత్తు భూమాతగా ప్రార్థించాలట. ఓ మృత్తిక, నీవు యజ్ఞవరాహమూర్తి చేత ఉద్ధరింపబడినటువంటి భూమాతవు కనుకే మేము జన్మజన్మలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా హరించాలి. పుష్టినిచ్చే ఓషధులన్నీ నీ అందే పండుతున్నాయి కదమ్మా, కనుకే మాకు శక్తిని, పుష్టిని ఇచ్చి నిన్ను పూజించి ఉత్తమ గతిని పొందేలాగా ఆశీర్వదించమని ప్రతి ఒక్క భక్తుడు భావించమని ఆచరించేటటువంటి ఒక దివ్యమైనటువంటి అంకురారోపణ కైంకర్యం. స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం నిమిత్తం రక్షా కంకణ ధారణ చేయడానికి కంకణ పూజను సన్నద్ధమవుతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కంకణానికి అధిష్టాన దేవత శేషుడు. ఆయన ఆవాహన చేసే ప్రక్రియలో భాగంగా రక్షాసూత పూజను వీక్షిద్దాం. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. శేషాయ నమః. ఇదమాసనం శేషాయ నమః. పాద్యం సమర్పయామర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి, గుణోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమి నామస్వినాభగత్ స్వస్తి దేవ్యదేర్నర్వణః స్వస్తి భూషాసు రోదదాతన స్వస్తి ధ్యావా పృథివీషు చేతనా స్వస్తయే వాయుమ ప్రమామహై సోమం స్వస్తి భువనశ్చేస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయాదిత్యాసో భవంతనః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవావన్భృవ స్వస్తయే స్వస్తి నో రుద్రపార్త్వం వాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృతి స్వస్తి పంతామనుచరేమ సూర్యా చంద్రవసా పునర్దతాగ్నతా జానతా సంగమేమహి స్వస్తయనంతాక్ష్యమనుష్ణమహద్భూతం వాయుసం దేవతానాం అసురగ్నమింద్రసగం సమత్యుమృత్యుశోనావమివార్హేమ అం హోముచమాంగీర్సం గయంచ స్వస్త్యాత్రేయం మనసా చిదాక్ష్యం ప్రయతమాని శరణం ప్రపద్యే స్వస్తి సంబాదేశ్వయన్నో అస్తు శుభగుం శుభం. ఓం నమో వెంకటేశాయ.
నిత్య నిర్మల గోవింద గోవింద. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆదిశేషుణ్ణి ఆవాహన చేసి అభిమంత్రించబడినటువంటి ఆ రక్షా సూత్రములను మనకందరికీ కూడా అర్చకవర్యులు దర్శింపజేయడం మనమంతా చక్కగా వీక్షించాం. నమస్కరించి స్వామి యొక్క అనుగ్రహానికి మనమంతా కూడా పాత్రులవుదాం. భక్త మహాశైలారా, మొట్టమొదటగా స్వామివారికి ఉపచారములను సమర్పించి స్వామివారి యొక్క ఆనతితో అర్చకవరేణ్యులు ఉభయనాంచారులకు కూడా ఉపచారములను సమర్పించి అమ్మవారి హస్తములకు కూడా రక్షాసూత్రాన్ని ధరింపజేస్తారు. కాబట్టి ఈ సమయంలో మనం స్వామివారిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, స్వామివారు ఎలాగ మనకు వశమవుతాడు అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మనం ఎలా పొందగలము అనే విషయాన్ని గనక మనం ఆలోచించినట్లయితే కేవలం భక్తి వలన మాత్రమే మనకు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలం. మరి భక్తి అంటే ఏమిటండి, దేనివల్ల మనకు భక్తి సిద్ధిస్తుంది అని అన్నట్లయితే ధ్రువానుస్మృతి వల్ల భక్తి సిద్ధిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఆ ధ్రువానుస్మృతి అంటే ఏమిటి అంటే నిశ్చయమైనటువంటి స్మరణ ఉన్నప్పుడు మాత్రమే మనకు భక్తి అనేటటువంటిది సిద్ధిస్తుంది. మరి నిశ్చయమైనటువంటి స్మృతి మనకు ఎప్పుడు కలుగుతుందండి అని అన్నట్లయితే ధ్యానం వల్ల మనకు నిశ్చయమైనటువంటి స్మృతి కలుగుతుంది. మరి ధ్యానం అంటే ఏంటండి అంటే తైలధారావత్ అవిచ్ఛిన్న స్మృతి సంతాన రూప విషయ ధ్యానం అని అంటారు. అంటే పరమాత్మ సంబంధమైనటువంటి విషయం మన మనసులో తైలధార వలె ప్రవహించినప్పుడు మాత్రమే అది ధ్యానం అని అనబడుతుంది. మరి ఆ ధ్యానం ద్వారానే ధ్రువానుస్మృతి సిద్ధించి ఆ ధ్రువానుస్మృతినే భక్తి అని అంటారు. కాబట్టి మోక్ష సాధన సామగ్రీయ భక్తిరేవ గరీయసి అని అన్నారు. అంటే మోక్షమును పొందడం కోసమనే అన్ని కారణాలు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా భక్తిలో ఏమాత్రమైన లోపం ఉంటే మనకు మోక్షం కూడా సిద్ధించదు అని అంటున్నారు. కాబట్టి ఆ భక్తి అనేటటువంటిది ప్రధానమైనటువంటి స్థానాన్ని పోషిస్తూ ఉంటుంది. అదిగో స్వామివారికి రక్షాసూత ధారణను ధరింపజేస్తూ ఉన్నారు. చక్కగా వీక్షించే భాగ్యం మనకందరికీ కలిగింది కదా. మరి అందుకే అన్నమాచార్యుల వారు అంటారు, భక్తి యోగం వల్ల పొందనిదంటూ ఏదీ లేదయ్యా, సమస్తము మనం పొందవచ్చు ఆ భక్తి యోగం వల్ల అని చెప్తారు. శేషాద్రినాథ నీ పాదస్మరణ మా యందు చక్కగా ఉంటే ఎటువంటి పాపములు కూడా మమ్మల్ని ఏం చేయలేవయ్యా. ఆ స్వామివారి స్మరణ చేస్తూ ఉంటే, ఆయన యొక్క పాదస్మరణ చేస్తూ ఉంటే ఏ పాపాలు కూడా మనకు ఏమీ చేయలేవట. ఆ భగవన్నామస్మరణం అనేటటువంటిది పాపహరణం అన్నమాట. నీ పైన భక్తి ఉంటే స్వామి సకలమైనటువంటి సంపదలన్నీ కూడా నెలకొని ఉంటాయా. చరణు వేడితే చాలయ్యా, కరుణతో సంపూర్ణంగా కాపాడుతావు. శంకుచక్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్మరిస్తేనే చాలట. లోకంలోని అన్నీ కూడా మన అరచేతిలో ఉన్నట్లే. కోరిన కోరికలల్లా కూడా ఒక్క పుష్పం చాలు. స్వామివారి పాదాల దగ్గర పెట్టి నమస్కరిస్తే కోరినటువంటి కోరికలన్నీ కూడా ఇచ్చేటటువంటి పరమదయాకరుడు ఆ స్వామివారు. కేవలంగా నీకు ఏం కావాలి స్వామి, ఒక్క భక్తితో నీ దగ్గర సేవ చేయడం చాలు. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః అని అంటారు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అన్యమనస్కుడై కాకుండా అనన్యమనస్కుడై అంటే ఆ పరమాత్మ తప్ప వేరే భావం లేకుండా నిరంతరం ఎవరైతే పరమాత్మక విషయ ధ్యానంలో ఉంటారో అనన్యచేత సతతం యోమాం స్మరతి నిత్యశః ఎవరైతే స్మరిస్తూ ఉంటారో తస్యాహం సులభః పార్థ అని అంటారు. అటువంటి వాడికి నేను చాలా సులభుడినయ్యా, వాళ్ళ ప్రక్కనే ఉంటాను ఎప్పుడూ కూడాను. నిత్యయుక్తస్య యోగినః అంటే అటువంటి యోగులు ఎవరైతే ఉంటారో వారికి నేను ఎప్పుడూ కూడా చాలా చాలా దగ్గరగా ఉంటాను. యోగులంటే ఎవరండి, ఎక్కడో హిమాలయాలకు వెళ్తే కానీ అక్కడ యోగి అని అనబడరండి. ఎప్పుడూ కూడా స్వామి చెంత ఆ స్వామితో యోగం పొంది కలయిక పొంది ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా యోగులే. కాబట్టి అటువంటి యోగులకు కూడా
సులభంగా ఉంటాను అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు స్వామివారు. మరి అయ్యా, పలు విధములైనటువంటి ఆలోచనతో ఏం పని ఉంది స్వామి? ఈ భూలోకంలో నిన్ను సేవించేటటువంటి వాడు ఎటువంటి వాడైనప్పటికీ కూడా ధన్యుడేనయ్యా. కాబట్టి తారతమ్య భేదములు ఏమీ లేకుండా అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితో చూసేటటువంటి, రక్షించేటటువంటి శేషాధినాథ నీ దగ్గర భక్తితో ఉంటే నువ్వు ఇవ్వనటువంటిది ఏదీ లేదు. సంపూర్ణంగా అన్నింటిని కూడా ప్రసాదించేటటువంటివి. కాబట్టి సామాన్యమైనటువంటి మానవులు కూడా, ప్రతి ఒక్కరూ కూడా అనన్య మనస్కులై ఎవరైతే స్వామివారిని సేవిస్తారో తప్పకుండా సమస్తమైనటువంటి శ్రేయం పరపరలను పొందుతారు అనే విషయాన్ని చెప్తారు. అటువంటి పరమాత్మనే అంతర్యామి స్వరూపంగా మనలో కూడా ఉంటారు. ఆ పరమాత్మయే. కాబట్టి మనమంతా కూడా స్వామివారిని చక్కగా వేడుకుందాం. స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యం చకర్మణి అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్వాంసం శుద్ధ ఆశీర్వాన్మవత్తు. ఇంద్ర శుద్ధో నాగహి శుద్ధ శుద్ధావిరోతిభిః శుద్ధో రయిం నిదారయా శుద్ధో మమత్తి సౌమ్యః. ఇంద్ర శుద్ధో హినో రయిం శుద్ధో రత్నాని దాస్యే శుద్ధో రుత్నాని దిశే శుద్ధో వాజం శిశాసి. మయి దేవా ధ్రువణమాయ దైవ్యాహోతారావనిషంత పూర్వేరిస్తాస్యాం ధర్వాసు వీరాః మహ్యం జజంతు మయాన్ హవ్యాకోతి సత్యా మనసో మే అస్తు. ఏనో మానికాం గతవర్చినాహం విశ్వే దేవాసో అధివోచతా మే. దేవీ ఈశ్వరుణ కృణోతు విశ్వే దేవాసహవీర్యద్వం మాహాస్మహి ప్రజయామా తనో బిర్మారదా మద్విషతే సోమరాజన్. జాతవేదో భువనస్య రేతైషించ తపసో యజ్ఞనశ్యతే అగ్నిమస్వద్దాదతి హవ్యవాహనం సమీ గర్భాచనే కృతైస్సమిద్దో కృతమస్యాన్నం కృతపృషశ్వాసరితో వహంతి కృతం పిబన్ శైజాక్షదేవాన్ ఆయుర్దాగ్నే హవిషోజుషానో కృతప్రతీకో కృతయో నిరేధిః కృతం పీత్వా మధుచారకవ్యం పితే పుత్రమభిరక్షదాద్వం అగ్నయాహి వీతయే కృణానో హవ్యదాతయే నిహోదా సత్యబర్హిషి అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవితుప్రసువ. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. బ్రహ్మజజ్ఞానం ప్రథమం ప్రస్తాద్ విసీమతస్య రుచో వేదావః సముజ్ఞామాస్య విశ్వాసతస్యోనిమతస్యవః. ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః. ఇదమాత్రం ఓం సోమో దీనకం సోమవర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దదాతు. సాధన్యం వితత్యగం సవేయం పితృశ్రవణం యో దదాతు తస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్య. ఇదమాసనం బ్రహ్మణే నమః సోమాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి గృహోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతా వర్ధేత్వం నాగస్య వృష్టేజమానోస్తు. సప్తర్షీనాగం సుఖతామిత్రలోకస్త్రేవం యజ్ఞం యజమానం చ దేహి. ఓం ప్రోక్ష్య సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతా వర్ధేత్వం నాగస్య వృష్టేజమానోస్తు. సప్తర్షీనాగం సుఖతామిత్రలోకస్త్రేవం యజ్ఞం యజమానం చ దేహి. ఓం ప్రోక్ష్య పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞేస్తో వాయుపూతేస్తో విష్ణోర్మనసా భూతేస్తో యజ్ఞస్య పావనేస్తః పరశురపవిత్రేస్తో వైష్ణవ్యో దేవసతృషతు నాత్వచిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. విష్ణవే నమః. విష్ణోస్తూపోసీతి ప్రాచ్యాం విష్ణోస్తూపోసి ఉత్తరతోదీత్యర్జనమసి విష్ణోస్తూపోసి పశ్చిమతः సౌదత్తాం దేవేభ్యో విష్ణోస్తూపోసి. శ్రుతాసి ఘృతాసి ధ్రువాసి తారుణాసి విష్ణుమావాహయామి మహావిష్ణుమావా సదా విష్ణుమావాహ వ్యాపినారాయణమావాహయామి. బ్రహ్మణ ప్రణయిష్యామి యజమానవాచం యచ్చ ప్రణయ యజ్ఞం దేవతా వర్ధేత్వం నాగస్య పృష్టేజమానోస్తు. సప్తర్షీనాగం సుకృతామిత్రలోకస్త్రేవం యజ్ఞం యజమానం చ దేహి. ఓం ప్రణయ సోమా ప్రణయిష్యామి యజమానవాచం యచ్చ ప్రణయ యజ్ఞం దేవతా వర్ధేత్వం నాగస్య పృష్టేజమానోస్తు. సప్తర్షీనాగం సుకృతామిత్రలోకస్త్రేవం యజ్ఞం యజమానం చ దేహి. ఓం ప్రణయ దైవీ దృశ పాత్రాన్ని దేవయధ్యాయి. దక్షిణ ప్రణిదో బ్రాహ్మేణ తీర్థేన ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమావాహయామి అగ్ని సోమానావాహయామి
प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि आपापस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवदसोमावाहयामि औपासयज्ञमावाहयामि यज्ञदेवदेवेभ्यो देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यपात्रे प्रजापति निरूपामि इंद्रायश निरूपामि अग्नेयश निरूपामि सोमायश निरूपामि अग्नि सोमाभ्यागुंजिष्ठ निरूपामि प्रजापतिजिष्ठ निरूपामि ब्रह्मणेजिष्ठ निरूपामि इंद्रायश निरूपामि वसुभ्योजिष्ठ निरूपामि मरुभ्योजिष्ठ निरूपामि रुद्रेभ्योजिष्ठ निरूपामि अपोपस्पृश्य श्री महाविष्णुवेजिष्ठ निरूपामि बृहस्पतिजिष्ठ निरूपामि मित्रायश निरूपामि वरुणायश निरूपामि आदित्यभ्योजिष्ठ निरूपामि अश्विभ्याजिष्ठ निरूपामि पूष्णेजिष्ठ निरूपामि कक्षायजिष्ठ निरूपामि कक्षदेव सोमायजिष्ठ निरूपामि औपासयज्ञायजिष्ठ निरूपामि यज्ञदेवदेवेभ्यो देवेभ्योजिष्ठ निरूपामि सर्वदेवेभ्योजिष्ठ निरूपामि आद्यं तृप्यतिश्रयामि चरुं तृप्यतिश्रयामि अग्ने ज्योतिरसि समिदसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तर्तिं रक्षो अन्तर्धारादेह प्रत्युष्टकं रक्षो प्रत्युष्टारादेह चित्तति स्वातुना त्वचित्रेण पवित्रेण वसो सूर्यश्च रश्मिः स्वाहा वाक्पति स्वातुना त्वचित्रेण पवित्रेण वसो सूर्यश्च रश्मिः स्वाहा देवस्वा सवितातुना त्वचित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिः स्वाहा अलसंपूर्णाराधो समिता गृहीत्वा मूलाग्राभ्यागतस्पर्शयित्वा अभ्यर्चाक्षता अद्याक्षरभिः इमामे अग्निष्टका इंद्राय नमः अग्नेय नमः यमाय नमः निरुते नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः जातवेसे नमः सहोसे नमः अजराप्रभे नमः विसर्पिणे नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अलतेन मन्यस्वानुतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितपशुवाम् ओम षष्ठसहस्राण्येतमक्षयमर्बुदमानय अयन्त इद्मात्मा जातवेदस्तेनेत्यस्वर्धस्वरेद्दौर्देशास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्त्यसेनान्नाद्येन समेदय स्वाहा ब्रह्मन् सोमनिद्वमादात्से आदत्स्वा समेदय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्याधीशादान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्यां स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्य श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा रुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा उपासयज्ञाय स्वाहा यज्ञदेवदेवेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्याचनं सावित्र्या गृहीत्वा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितप्रासावीः ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्च कर्मणि आकारान्ते सर्वदोषप्रायश्चित्तार्थमतो देवाः षट्वैष्णो होमं होष्येम् अहितेन मन्यस्वा अनुतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुवा ओमतो देवावन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा नतदेवदं समूढमस्यवागं श्रेय स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपाता व्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णु कर्माणि पश्यते यतो वृतानि पस्पसे इंद्रस्य युध्यस्तका स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुराददग् स्वाहा तद्विप्रासो विपन्यवो जाग्रवागं सस्समिन्नते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितप्रासावीः పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వేడే మూలిందరో విభా
అప్సరోగణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరోగణము ఆడరు పాడరు అప్సరోగణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు ఆడరు పాడరు అప్సరోగణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరోగణము ఆడరు పాడరు అప్సరోగణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరోగణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరోగణము ఆడరు పాడరు సంకులం విష్ణుమత్యుదకం శుద్ధం వందే శ్రీ వికనోర్ణవం శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం అద భగవతో మహాపురుషస్య శ్రీమదాధినారాయణస్య అచింత్య పరిమితశక్య ప్రియమానస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజ వాయువ్యాకాశహంకార మహదౌ వ్యక్తాఖ్య సప్తావర్ణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాలాయమానస్య పరిరాజస్య శేషస్య సహస్రమనాపరిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోద్దంపితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధువతి గంధవత్యలకావతి యశోవతీతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్వృతి వరుణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాచలవలయితే లవనేక్షుసురాసర్పితతి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్నవపరురుతే జంబూప్లక్షకుశక్రౌంచ శాకశాలమనుపుష్కరాఖ్య
सप्तद्वीपद्वीपिते माहेन्द्रवलय सह्यसुतिमदृक्ष्वदिन्यपार्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारत किं पुरुषहारी लावतभद्राश्वकेतुकमाल हिरण्यकरमनककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोरुहाकार 50 कोटि योजन विस्तीर्ण भूमण्डले लक्ष योजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंती कुरुक्षेत्रादि समभूमध्यरेखाया पुरदिग्भागे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले मम अनेक जन्मसु ह्यजन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवन कौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुर्तक्षयार्धं न स पूर्वेषां न सा परेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुंभीपाकलोहित दामातप संकादक कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य दिलै सूर्यमंडल पर्यन्तं कुतरासेर्वशसहस्रावसाने एकैकतिलापकर्षणक्रमेण सर्वरासंमितकाले श्रीहरिलोके निवासदित्यर्थं त्रिगुणीकृताग्निस्तोमात्राप्तोर्याम शान्तपन वाजपेय पौण्डरीकाश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमितमित मोक्ष प्रतित्यर्थम् श्री विक्रो मुनीन्द्र मतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिः उक्त गुह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त सकल फलावाप्यर्थम् कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य सुदर्शन पांचजन्य कौमोदक नंदक शारंगादि दिव्य पंचायतनस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद्वैकानस भगवत् शास्त्रोक्त मार्गेण आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य परव्यूहयोऽन्तर्याम्यच्च अवतार स्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयीकर्मणोक्यातिवशात् उत्पत्ति स्थितिलय कारणभूतस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय दिव्य कौस्तुभालंकृताय निजावताराय स्वर्ण गरुड वाहनारूढ़ाय अचिंत्याद्भुत नित्य यौवन स्वभाव लावण्य तेजो रत्नाकराय सकल सहकाध्यायिनो अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास परब्रह्मणे वराय ऋग्वेदुस्यामादरो सकल वेदाध्यायिनीं भार्गवचनाप्नुमान और वैद्युल पंचार्षेय पौरान्वित भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना सम्मोहन संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्त्र निवासिनीं आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तर फल्गुनी नक्षत्रे कन्या रासो जातां इमां श्रीदेवी नाम्नीं इमां कन्यां नृणीमहे दास्यामि। ऋग्वेदुस्यामादरं सकल वेदाध्यायिनीं काश्यप आवत्सार नैद्रुवत्रयार्षेय प्रवरान्वित काश्यपस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना सम्मोहन संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहुश्यामलांगीं
कश्यप प्रजापते संकल्पतनयां रेवती नक्षत्रे मीनरासो जातां इमां भूदेवी नाम्नीमिमां कन्यां मणिमहे दास्यामि। कन्यां कनकसंपर्णां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषया। कन्यां स्वालङ्कृतां साध्वीं सुशीलाय समेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये। विश्वम्भरा सर्वभूता साक्षिणा सर्वदेवताः इमां कन्यां प्रणस्वां प्रीणाद कमलापतिः। कन्यादानमुहूर्तस्वमुहूर्तो अस्तु शुभगुं शुभम्। ఓం నమో వెంకటేశాయ. తిరుమలవాస గోవింద గోవింద. ఆశ్రిత జన పక్షపాతి భక్త సులభుడు అయిన శ్రీమన్నారాయణుడే ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా ఇక్కడ శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురితో కూడా జరిగేటటువంటి నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని చక్కగా నిర్వహించారు అర్చక స్వాముల వారు. తదుపరి మధుపర్కం అనేటటువంటి కైంకర్యాన్ని వరుడైనటువంటి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వేద మంత్రోచ్చారణ పూర్వకంగా సమర్పించి ఆ తదుపరి తన పట్టపు దేవేరుడైన శ్రీ మహాలక్ష్మి భూమహాలక్ష్మి ఇరువురికి కూడా అర్ఘ్య పాదాద్యులు సమర్పించి నూతనమైన పట్టు వస్త్రాలను నయనానందకరంగా అలంకరించడం వీక్షించే అవకాశం మనకందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించే భాగ్యం మనకందరికీ కూడా కలిగింది. మహాసంకల్పాన్ని పఠించిన అర్చక స్వాముల వారు కన్యాదాన కైంకర్యాన్ని జరిపిస్తూ అందులో భాగంగా వరుడైన శ్రీమన్నారాయణుని అవతారమైన శ్రీ శ్రీనివాసుని యొక్క గోత్ర ప్రవరాలను కన్యాదాన సంకల్పమందు చెప్పబడింది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంస్థాపన అవతరించిన భగవంతుడు సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుల వారు 5 అవతారాల్లో పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాల్లో మనకందరికీ కూడా తెలుస్తుంది. అవతారాలు వైకుంఠంలో ఉండేది పరస్వరూపం, సామాన్యులకే కాదు దేవతలకు కూడా చూడశక్యం కానటువంటిది నిత్యము అప్రమేయమైనటువంటి ఈ పరబ్రహ్మ స్వరూపం కేవలం అనంత గరుడ విశ్వక్సేనాదులు సనక సనందాది మహాపురుషులు మాత్రమే దర్శింపశక్యమైనటువంటిది. వ్యూహావతారంలో పాలసముద్రంలో ఆదిశేషునిపై శయనించే శ్రీమన్నారాయణుని దివ్యరూపమే వ్యూహస్వరూపం. మరి ఈ స్వరూపాన్నే బ్రహ్మరుద్ర ఇంద్రాది దేవతలందరూ కూడా సేవిస్తూ ఉండి సామాన్యులకు కూడా దర్శింపశక్యం కానటువంటి రూపం. విభవావతారం ఈ జగత్తులో ధర్మానికి హాని కలిగినప్పుడు దుష్టులను శిక్షించి సకల ప్రజలను రక్షించడం కోసమే శ్రీమన్నారాయణుడు భూలోకంలో అవతరించారు. ఎలాగంటే శ్రీరామచంద్రునిగా శ్రీకృష్ణ భగవానునిగా అన్ని అవతారాలన్నీ కూడా విభవావతారాలే. ఈ అవతారం ఎత్తినటువంటి ఆ కారణం ఏదైతే ఉంటుందో ఆ కారణం పూర్తవగానే అవతార పరిసమాప్తి కాబడుతుంది. మరి ఈ సమస్త ప్రాణుల హృదయాల్లో ఉన్న ఆ రూపమే అంతర్యామి స్వరూపం. మరి ఈ 4 కూడా సామాన్య భక్తులకు సేవించుకోవడం చాలా కష్టతరం కాబట్టి శ్రీమన్నారాయణుడు భక్తుల కోసమే ఈ తిరుమల క్షేత్రంలో దర్శనమిస్తున్నటువంటి అర్చ్యా స్వరూపం. శ్రీమన్నారాయణుడే స్వయంగా శ్రీ శ్రీనివాసునిగా ఆవిర్భవించినటువంటి దివ్య ప్రదేశమే ఈ వెంకటాది. యోగం యజ్ఞం యశస్సు ఆరాధన ఉత్సవం ఇవన్నీ కూడా ఏక చైతన్యంగా విరాజిల్లేటటువంటి క్షేత్రం ఏది అంటే ఈ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రం. సర్వలోకాలకు రక్షించే మహిమాన్వితమైనటువంటి దివ్యక్షేత్రమే ఈ తిరుమల. మామూలుగా భౌతిక దృష్టితో చూస్తే గనక ఇవన్నీ కూడా కేవలం వస్తువులే అని అనిపిస్తాయి. కానీ ఆధ్యాత్మికమైనటువంటి దృష్టితో చూస్తే గనక ప్రతీది కూడా దైవ స్వరూపంగా గోచరిస్తుంది. అనంతకోటి జన్మల నుంచి మూట కట్టుకున్నటువంటి పాపాలన్నీ కూడా కేవలం నామస్మరణ చేతనే హరింపచేసే పరమ దయాకరమూర్తి శ్రీమన్నారాయణుడు. సామాన్యంగా లోకంలో పురుషునకు కానీ స్త్రీకి కానీ సంబంధంను కుదిర్చి వివాహం చేయించుట వాడుక.
మరి ఆనాడు త్రేతాయుగంలో స్వామివారు రామచంద్రునిగా అవతరించినప్పుడు సీతారాముల కళ్యాణం అలా జరగలేదు. యాగ సంరక్షణార్థం శ్రీరాముని వెంట తీసుకువెళ్ళిన విశ్వామిత్ర మహర్షి ఆ రామచంద్ర ప్రభువులచే తాటకి సుబాహు రాక్షసులందరినీ కూడా సంహరించి యాగ సంరక్షణార్థం చేయించుకొని అహల్యాదేవికి తన పాదస్పర్శతో శాప విముక్తిని కలిగించారు. మిథిలా నగరంలో జనకుని వద్ద నిత్య పూజలో ఉన్నటువంటి శివధనుర్భంగం చేయించి గురుకుల వాసాంతమున శిష్యుని కీర్తి ప్రతాపములు లోకానంతటికీ కూడా వ్యాపింపచేసి ఈ లోక కళ్యాణానికే పునాది వేయించినట్లు విశ్వామిత్ర మహర్షుల వారు ఆ సీతారాముల కళ్యాణానికి మూలకారకులైనారు. సీతారాముల కళ్యాణాన్ని త్రేతాయుగంలో అంగరంగ వైభవంగా జరిగిన ఆ కళ్యాణాన్ని చూడలేని కన్నులు ఇప్పుడు ఆనాటి రామావతారంలోని రాముడే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా నిత్య కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా అర్చక స్వాముల వారు మాంగళ్యధారణ కైంకర్యాన్ని నిర్వహిస్తున్నారు. వీక్షించే భాగ్యం మనకందరికీ కలిగింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ చక్కగా మనం మాంగళ్యధారణ కైంకర్యాన్ని వీక్షిద్దాం. స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుదాం. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేదాన్వసృజ్యంతాం తాన హస్తే కురుతానదః సీతా సావిత్రీం మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతవే కంఠే భద్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేదాన్వసృజ్యంతాం తాన హస్తే కురుతానదః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతవే కంఠే భద్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. లక్ష్మీ నారాయణ యోగము ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము. కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు. నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికీ తగును. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ
तदेकं राजा वरुणोन्मन्यतां यदे यज्ञस्त्रीपौत्रमन्नरोदात् स्वाहा इमं मे वर्णस्वदीहमद्याचमणया त्वां वस्त्राचके स्वाहा तत्त्वायामि ब्रह्मणा वन्दमान सदा सा आस्ते यजमानो हविर्भिः अहेडमानो वर्णोद्यगं समानाय प्रमोषि स्वाहा वन्नो अग्नेवर्णस्य विद्वान् देवस्य हेडावया श्रीष्णाः ओं भूस्वः ओं भूस्वः ओं स्वस्वः ओं भूर्भुवस्वस्वः अनतेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितप्रासावीः ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चकर्मणि लाजहोमं होष्येतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसवा इमान् लाजानामित्यभिगार्य ओम इमान् लाजानामपामि समृद्धिकरणान् मम तृभ्यञ्च संवरणास्तदग्निरनुमन्यताम् यन्नार्युवप्रोतेज्ञो लाजानामपन्तीं दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम इमान् लाजानामपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवरणास्तदग्निरनुमन्यताम् यन्नार्युपप्रोतेज्ञो लाजानामपन्तीं दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम इमान् लाजानामपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवरणास्तदग्निरनुमन्यताम् यन्नार्युपप्रोतेज्ञो लाजानामपन्तीं दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओं भूस्वः ओं भुस्वः ओं सुस्वः ओं भूर्भुवस्वः तेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितप्रासावीः ओं भूः श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चकर्मणि सर्वदोष प्रायश्चित्तार्थं मतो देवा षड्वैष्णो होमं होष्ये अनुतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुवाम् ओ मतो देवा वन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदाम विस्वाहा दं विष्णुर्विचक्रमे त्रेधानि तदेवदं समूढमस्य भागं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यते यतो व्रतानि भस्मसे इन्द्रस्य युध्य सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरादग्स्वाहा तद्विप्रासो विपन्यवो चाग्रभागं सस्समिन्नते विष्णोर्यत्परं पदग्स्वाहा ओं भूस्वाहा ओं भूस्वः ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अतेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितप्रासावीः ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चकर्मणि कर्मसाफल्यार्थोपदिष्टानन्त होमं होष्ये अनुतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसवाम् ओं यदस्य कर्मणोत्यरीरिचं यद्वान्यूनमिहाकरम् अग्निस्वस्पृष्टकृद्विद्वान् सर्वज्ञस्पृष्टकं सूतं करोति स्वाहा अग्नये सृष्टकृते सूताहुताहुतीनां कामानागुं समर्दयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नयेन्नपते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमोऽस्मै स्वाहा अग्नये स्पृष्टकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपदे स्वाहा यद्म आत्मनो मिन्दावूदग्निसत्पुनराः जातवेदावचक्षणि स्वाहा पुनरग्निचक्षुरदा पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनायवरं चक्षुरातमक्ष्यो स्वाहा इष्टेभ्यः स्वाहा वसडनिष्टेभ्यः स्वाहा वेषदुन्दुरिष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्ध्यै स्वाहा दैवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा रुद्यै स्वाहा समृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं वषट्कृतमत्यनूक्तं च यज्ञातिरिक्तं कर्मणो यच्च हीनं यज्ञपर्वान् प्रतनन्नेति कल्पयन् स्वाहा कृताहुत्रेदेवान् स्वाहा यदो श्येदशीमहि स्वाहा
समिदसि तेजोसि तेजोमयदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तधिपा सप्तरसे सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तदात्वा यजन्ति सप्तयोनि रागुणस्वाहुतेन स्वाहा हुतदान विद्वाननुष्टुभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापते स्वाहा अग्निर्भुक्तकुस्वाहा वेदिर्भुक्तकुस्वाहा द्यौर्भुक्तकुस्वाहा पृथ्वीभुक्तकुस्वाहा औषधवनस्पतिगन्धर्वाब्धिर्भुक्तकुस्वाहा अग्निर्जिन्नं वेदजिन्नं ज्योतिर्जिन्नं पृथ्वीजिन्नं औषधवनस्पतिगन्धर्वाब्धिर्भुक्तकुस्वाहा समन्तान् परहिषेर्हमिषा कृतेन समादित्यैर्वसुभिस्सन्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत् स्वाहा आर्द्यशेषमिन्द्राय जुहो विस्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो ज्योतिस्तृप्यतो पृथ्वीस्तृप्यतो ब्रह्मात्यान् सृप्यन्ताम् ओषधवनस्पतिगन्धर्वाब्धिं सृप्यन्ताम् मे दक्षिणपितरपितामहा प्रपितामहादाक्षय्यमस्तु तुप्यन्ताम् ऐतेन पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसन्मे भूयात् स्वाहा सर्वं मे भूयात् स्वाहा अक्षितमक्षित्यक्ष्म मे एकश्रेष्ठाः प्राच्यां देवार्तिजो मार्जयन्तां दक्षिणायां दिश्मासा पितरो मार्जयन्तां प्रतीच्यां दिश्वामशो मार्जयन्तां दीत्यां दिश्याभोषदयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायां पश्चिमतः पद्मपनया दक्षिणतः पद्मपनया उत्तरतः पद्मपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि आप्यायन्तामापवोषधयो मर्दां सुद्यन्तां देवसदनं सुद्यन्तां देवसदनम् सुद्यन्तां देवसदनं सुद्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयोर्भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं तपदग्ने कश्यपस्य त्रयायुषं यद्धेवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय फलाय शताय शतं च वर्तसे त्रयायुषम् आपोहिष्टामयोपोस्तान ऊर्जे ददातना उषधीरिव मातरः तस्मादरङ्गमामहो यस्यक्षाय जिन्वदा आपो जनयदा जनः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा वषडहोदारमुपाग्नये जातवेदसे भगवान् प्रज्वलित ओं नमः कायेन वाचा मनसेन्द्रियैर्वा वृत्त्यात्मना वा प्रकृते स्वभावान् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यर्घ्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुमदास्थानं प्रतिष्ठापयामि शोभनार्थं यज्ञपुरुषाय नमः आद्योपहारं निवेदयामि गुडोपहारं निवेदयामि यज्ञपुरुषाय नमः शोभनार्थं क्षेमाय पुनरागमनाय च तत्सद्ब्रह्मार्पणमस्तु सर्वं श्री भूनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. జగత్ కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ప్రధాన హోమం లాజహోమ కార్యక్రమాలు పరిసమాప్తి అయినాయి. తొలుతగా
ఆధారంతో ప్రారంభించి ఆ అగ్నిహోత్రుడి దగ్గర పూర్ణాహుతి కార్యక్రమంతో అగ్నిహోత్ర ప్రక్రియ అంతా పరిసమాప్తి అవుతుంది. సంపూర్ణమైనటువంటి కళ్యాణ మహోత్సవం అంతా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం కోసమని పూర్ణాహుతిని సమర్పిస్తున్నాను అని కార్యక్రమంలో చివరిగా పూర్ణాహుతి సమర్పించిన తదుపరి వారణమాయల కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు చక్కగా నిర్వహించారు. గోదాదేవి తల్లి కలలో కన్నటువంటి ఆ విశేషాలన్నింటిలో కూడా ఇలలో మనకందరికీ వారణమాయల పాశురాల ద్వారా ఆ విశేషాలన్నింటినీ కూడా అందించింది. సమస్తమైనటువంటి జీవులందరికీ కూడా ఆ కృష్ణ పరమాత్మ 1000 ఏనుగులతో ప్రదక్షిణంగా ఆ నగరంలో అమ్మవారు ఉన్నటువంటి నగరంలో ఊరేగుతున్నట్లుగా అమ్మవారు స్వప్నంలో చూసిన విశేషాలన్నీ కూడా మనకు అందించింది. ఈ పాశురాలన్నింటినీ చదువుతూ ఉండగా వారణమాయల కైంకర్యాన్ని పూర్తి చేసిన పిమ్మట అదిగో అర్చక స్వాముల వారు పుష్పమాలా పరివర్తన కైంకర్యాన్ని నిర్వహిస్తున్నారు. స్వామివారు సుగంధభరితమైనటువంటి ఆ పుష్పములన్నీ కూర్చి ఒక మాలగా తీర్చిదిద్దిన తర్వాత స్వామివారు ధరిస్తే స్వామివారు అర్చక వరేణుడి చేత తొలుతగా శ్రీదేవి అమ్మవారికి ఆ పుష్పమాలికను అలంకరింపజేశారు. తిరిగి ఆ పుష్పమాలను స్వామివారికి అలంకరింపచేసి ఆ తదుపరి భూదేవి అమ్మవారికి కూడా ఆ పుష్పమాలికను అలంకరింపచేసి తిరిగి స్వామివారికే ధరింపజేస్తారు. ఆ స్వామివారు కూడా ఇప్పటి వరకు ఉభయనాంచారులారా, అక్కడ ఆసీనులైనటువంటి మీరు ఇరువురూ కూడా దక్షిణ వామభాగంలో ఆసీనులైతే లోక కళ్యాణార్థమై ఏకపీఠంపై మనమంతా కూడా వశించి లోకరక్షణకై అందరికీ ఆశీర్వచనాన్ని ఇద్దామని ఆహ్వానం పలుకుతున్నట్లుగా అర్చకవరేణుల చేత ఆ పుష్పమాలికను ఉభయనాంచారులకు స్వామే ధరింపచేస్తున్నట్లుగా మనం అక్కడ భావించవచ్చు. ఆ తరువాత ఉభయనాంచారులకు ధరింపజేసిన తర్వాత వారు కూడా అంగీకారాన్ని తెలిపినట్లుగా మళ్ళీ అర్చకవరేణ్యులు పుష్పమాలికను స్వామివారికి అలంకరింపజేస్తారు. ఆ తర్వాత ఉభయనాంచారులు కూడా స్వామివారి దక్షిణ వామభాగంలో కూర్చోబెట్టేటటువంటి కార్యక్రమం అంతా కూడా జరిగిన తరువాత ఆ వైభవమైనటువంటి మకుటాయమైన కార్యక్రమం తరువాత తలంబ్రాల కార్యక్రమం జరగబోతుంది. ఆనాడు భాగవతంలో సుఖయోగి పరీక్షిత్ మహారాజుకి చెప్పాడట, అయ్యా పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ముత్యాల మెడ పెండ్లి కూతురు.
నమో